శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఋషులు ఈ విధంగా అన్నారు: పంచభూతాత్మకుడవు, పంచభూతముల వ్యస్త రూపుడవు, మూల ప్రకృతివి, మాయారూపుడవైన నీకు వందనం. వరాహ రూపుడవు, మత్స్యరూపం ధరించిన వాడవు, యోగ సాధన చేత తెలియదగిన వాడవు, ఇంద్రియాలను నిగ్రహించేవాడవు అగు నీకు నమస్సులు. ఈ సమస్తము నీ చేతనే సృష్టి చేయబడినది, నీ అంతే అది అంతా నిలిచి ఉన్నది. ఈ సమస్త లోకాన్ని కాపాడము, నీవే రక్షకుడవు, శరణమైన వాడవు, దిక్కు నీవే. ఈ విధంగా ఆ విష్ణువు సనకాది మునుల చేత స్తోత్రం చేయబడిన వాడై వరాహరూపం ధరించిన ఆ భగవంతుడు వారి యందు అనుగ్రహం చూపెను. ఆ నీటి సమూహం యొక్క పై భాగంలో భూమి పెద్ద నావ వలె నిలిచి ఉండెను. దాని ఆకారం చాలా విశాలంగా వ్యాపించి ఉన్నందున భూమి నీటిలో ప్రయాణం చేయకుండెను. వరాహరూపియగు ఈశ్వరుడు భూమిని సమానంగా చేసి దాని యందు పర్వతాలను నిలిపెను. పూర్వకల్పంలో నశించిన వాటన్నింటినీ మరలా సృజించుటకు సంకల్పించెను. సృష్టి వర్ణనము. కూర్మస్వామి ఇట్లనెను: ఆ విష్ణువు సృష్టిని గురించి ఆలోచించుచుండగా ఆయా కల్పాలలో పూర్వం జరిగినట్లుగా బుద్ధిపూర్వకం కాని అంధకారమయమైన సృష్టి ఆవిర్భవించెను. మహాత్ముడైన ఆ విష్ణువు నుండి తమ్మో మోహము, మహామోహము, తామిశ్రము, అంధము, అవిద్య అనే 5 విధాలుగా తమోమయమైన సర్గము కలిగినది. అభిమానం కలిగి ధ్యానిస్తున్న ఆ భగవంతునికి 5 ప్రకారాలుగా ఉన్న సర్గము కుంచకప్పబడిన బీజం వలె చీకటితో కప్పబడి ఉండెను. లోపల బయట కూడా వెలుతురు లేనిది, జడముగా ఉన్నది, సంబంధరహితము, ముఖ్యములైన పర్వతములను చెప్పబడినది, ప్రధాన పరమని తలపబడినది. ప్రభువైన విష్ణువు అసర్గం సమగ్రం కాదని తలచి మరొక సృష్టిని గురించి చింతించుచుండగా అడ్డంగా ఒక ప్రవాహం బయలుదేరింది. ఆ ప్రవాహం అడ్డంగా ప్రసరించినందున తిర్యక్ స్తోత్రమని చెప్పబడింది. మహామణులారా, భిన్న మార్గం గ్రహించినందున అవి పశ్వాదులుగా ప్రసిద్ధంలైనవి. అది కూడా తృప్తికరం కాదని తలచి మరి ఒక సర్గం సృష్టించినాడు. అది సత్వగుణ ప్రధానమైన దేవతా జాతా సర్గము, ఊర్ధ్వశ్రోతమని చెప్పబడింది. ఆ దేవతల సుఖంలందు ఎక్కువ ప్రీతి గలవారు, లోపల బయట కూడా ఆవరణం లేనివారు, లోపల వెలుపల ప్రకాశం కలవారు స్వభావాన్ని బట్టి దేవతలను పేర్కొనబడినారు. తర్వాత మరలా ఆ బ్రహ్మ ధ్యానిస్తుండగా అవ్యక్త రూపం నుండి ప్రయోజనకరమైన అర్వాక్ స్రోతస్సు ప్రాదుర్భవించింది. దాని యందు అధిక ప్రకాశం గలవారు, తమోగుణం చేత ఉద్రేకం పొందువారు, రజోగుణం ఎక్కువగా కలవారు, అధిక దుఃఖంతో బాధపడువారు, సత్వగుణంతో కూడిన వారు అగు మనుషులుగా వ్యవహరించబడిన వారు ఆ 2వ సృష్టిని చూసి భగవంతుడైన బ్రహ్మ ధ్యానించెను. ఆ సృష్టిని గురించి అతడు ధ్యానిస్తుండగా ప్రాణులు మొదలగు వానితో కూడిన సృష్టి ఏర్పడింది. అవి అన్నీ సంవిభాగంతో కూడి పరిగ్రహించినవై ప్రాణులను తినేవి, శీలరహితంలో అయిన భూతాదులుగా చెప్పబడినవి. ఇవి 5 సర్గములని చెప్పబడినవి. వీటిలో మొదటిది మహత్తత్వం యొక్క సర్గం. అది బ్రహ్మకు సంబంధించిన సర్గం. ఈ విధంగా బుద్ధిపూర్వకమైన సకల ప్రాకృత సర్గము ఏర్పడింది. 4వ సర్గం ముఖ్యమైనది. అది స్థావర రూపములైన పదార్థములుగా ముఖ్య సర్గంగా పేర్కొనబడింది. తిర్యక్ స్రోతస్సుగా చెప్పబడినది 5వ సర్గం. అది పశుపక్షాది రూప ప్రాణులతో కూడినది. తర్వాత ఊర్ధ్వరేతస్సు గల దేవతల సరము 6వ విభాగానికి చెందుతుంది. తర్వాత 7వ సర్గము మనుషులకు సంబంధించింది. అది అధోరేతస్సుల యొక్క సృష్టి. ఊర్ధ్వరేతస్సులు కాని వారిది. 8వది భౌతిక సర్గం. అది భూతములు మొదలగు వానికి సంబంధించినది. 9వది కౌమార సర్గం. ఈ సర్గాలలో కొన్ని ప్రాకృతాలు, మరికొన్ని వైకృతాలు. మొదటి 3 ప్రాకృత సర్గాలు. అవి బుద్ధిపూర్వకమైనవి. మునిశ్రేష్ఠులారా, ముఖ్యతత్వం మొదలైనవి బుద్ధిపూర్వకంగా ప్రవర్తించును. బ్రహ్మ ముందుగా తనతో సమానులైన సనకుని, సనాతనుని, అట్లే సనందని, క్రతువును, సనత్కుమార్ని కూడా ప్రజాపతి అగు బ్రహ్మ మానసపుత్రులుగా సృజించెను. ఈ 5 యోగులు గొప్ప వైరాగ్యంను ఆశ్రయించి భగవంతుని యందే మనసు కలవారై సృష్టి కార్యమందు బుద్ధిని ప్రసరింపచేయరైరి. వారి రీతిగా కోరికలేని వారు కాగా ప్రజాపతి అగు బ్రహ్మ లోకాన్ని సృజించుటయందు మాయామయుడైన పరమేష్టి వల్ల మాయచే వెంటనే మోహితుడయ్యను. మోహితుడైన బ్రహ్మను, లోకమును మాయలో నింపిన నారాయణుడు మహాముని, మహాయోగీస్వరూపుడు, యోగీశ్వరుల మనస్సును సంతోషపరచువాడు అయి మాయ నుండి మేలుకొలిపెను. బొమ్మ ముడిచేత వంకరైన బ్రహ్మ యొక్క నొసటి నుండి శరణ పొందదగిన వాడు నీలలోహితుడు ఒక మహాదేవుడు పుట్టెను. అతడే భగవంతుడు. తేజస్సుల సమూహం. అతి పురాతనుడు. ఎవని పండితులు తమ ఆత్మల యందున పరమేశ్వరునిగా భావింతురో అతడే ఆ శివుడు. అప్పుడు భగవంతుడైన బ్రహ్మ ఓంకారం స్మరించి శివునికి నమస్కరించి చేతులు జోడించి వివిధ ప్రజలను సృజించమని అతనితో పలికెను. ధర్మం వాహనముగా గల శంకరుడు బ్రహ్మ యొక్క వాక్యం విని తనతో సమానులైన మరికొందరు రుద్రులను సంకల్పంతో సృజించెను.
భగవంతుడగ బ్రహ్మ శివుడితో జనన మరణాలు గల ప్రజలను సృజించము అని పలికెను. అప్పుడు ఆ శివుడు ఇట్లు పలికెను, నేను జరామరణము గల జనులను సృజించను. ఓ జగన్నాథ, అటువంటి అశుభ ప్రజలను నీవే సృజించము అనెను. అప్పుడు బ్రహ్మ శివుని వారించి స్థానాభిమానులైన అన్నింటినీ సృష్టించినాడు. వాణ్ణి చెప్పుచున్నాను, తెలుసుకొనుడు. జలము, అగ్ని, ఆకాశము, వాయువు, భూమి, స్వర్గము, నదులు, సముద్రాలు, పర్వతాలు, వృక్షాలు, తీగలు, లవములు, కాష్టలు, కళలు, ముహూర్తాలు, పగళ్ళు, రాత్రులు, పక్షములు, మాసములు, అయనములు, సంవత్సరాలు, యుగములు మొదలగు కాలభేదములు స్థానాభిమానులైన వాణ్ణి సృజించి మరలా సాధకములను సృజించెను. మరీచి, భృగువు, అంగిరసుడు, పులస్సుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు, ధర్ముడు, సంకల్పుడు అను వారిని సృష్టించెను. బ్రహ్మదేవుడు ప్రాణం నుండి దక్షుని సృష్టించినాడు. కన్నుల నుండి మరీచిని, శిరస్సు నుండి అంగీరసుని, హృదయం నుండి భృగువును సృజించినాడు. కన్నుల నుండి అత్రి అన్న పేరు గల మునిని, తన వ్యవసాయం నుండి ధర్మపురుషుని, సంకల్పం నుండి సంకల్ప దేవతను, సర్వలోక పితామహుడైన బ్రహ్మ సృష్టించినాడు. ఉదాన వాయువు నుండి పులస్సుని, వ్యానవాయువు నుండి పులహుని, అపానం నుండి విచలితుడు కాని క్రతువును, సమాన వాయువు నుండి వశిష్ఠుని సృజించెను. ఈ చెప్పబడిన వారందరూ బ్రహ్మదేవునిచే సృజించబడిన సాధకులైన గృహస్థులు. మానవ శరీరం అధిష్ఠించి వారి చేత లోకంలో ధర్మం ప్రవర్తింపచేయబడినది. తర్వాత దేవతలను, అసురులను, పితరులను, మనుషులను 4 వర్గాలుగా సృజించదలిచిన వాడై భగవంతుడైన సృష్టికర్త తనను ఆ కార్యంలో నిమగ్నుని కావించుకొనెను. తనను నియమించుకున్న ప్రజాపతి నుండి తమోగుణం యొక్క పరిమాణం వృద్ధి చెందెను. అప్పుడు అతని జగనభాగం నుండి ముందుగా కుమారులుగా అసురులు జన్మించిరి. అసురులను సృష్టించిన తర్వాత పురుషోత్తముడు అపూర్వ శరీరంను విడిచిపెట్టెను. అతడు ఆ శరీరం విడవగానే వెంటనే రాత్రి ఏర్పడెను. ఆ రాత్రి చీకటి ఎక్కువగా కలదైనందున దాని యందు ప్రజలు నిద్రించుచుండిరి. అప్పుడు భగవంతుడు సత్వగుణం ప్రధానంగా గల మరియొక శరీరాన్ని స్వీకరించెను. తర్వాత ప్రకాశిస్తున్న అతని ముఖం నుండి దేవతలు జన్మించిరి. అప్పుడు ఆ శరీరం కూడా అతనిచే విడవబడెను. తర్వాత సత్వగుణాధికమైన పగలు ఏర్పడెను. అందువల్ల ధర్మయుక్తులైన దేవతలు సత్వగుణం మాత్రమే స్వరూపంగా గల మూర్తినే సేవించుచుండిరి. తర్వాత ఆ భగవానుడు మరొక శరీరాన్ని స్వీకరించెను. తండ్రి వలె భావిస్తున్న ప్రజాపతికి పితృదేవతలు జనించిరి. అతని చేత ఆ శరీరం కప్పివేయబడింది. అప్పుడే సంధ్య ఏర్పడెను. అందువల్ల దేవతలకు పగలు, రాక్షసులకు రాత్రిగా అయ్యెను. ఆ పగలు రాత్రులకు మధ్యలో పితరులకు సంధ్యారూపమైన మూర్తి గొప్పదిగా ఉండెను. ఆ కారణం వలన దేవతలు, అసురులు, మునులు, మనుష్యులు అందరూ కూడా అప్పుడు రాత్రికి పగటికి మధ్యమందున సంధ్యారూప శరీరాన్ని ఎల్లప్పుడూ సేవింతురు. ఏది పూర్వసంధ్య అని చెప్పబడుచున్నదో అది వెన్నెలగా అయినది. తర్వాత భగవంతుడైన ఆ బ్రహ్మ తమస్సు, రజస్సు అను గుణాలు అధికంగా గల శరీరాన్ని ధరించి మరలా పూజించెను. అప్పుడు ఆయనకు చీకటిలో ఆకలితో కూడిన రాక్షసులు పుట్టిరి. తమ్ము రజోగుణ ప్రాయులైన బలవంతులు, రాత్రించరులకు కుమారులు కలిగిరి. సర్పములు వంటి ఆయుధాలు కలవారు మరియు గంధర్వులు జన్మించిరి. తర్వాత రజస్తమో గుణములతో కూడి ఉన్న ఇతర ప్రాణులను బ్రహ్మ సృజించెను. పక్షులను సృష్టించి తర్వాత తన హృదయస్థలం నుండి సర్పాలను సృజించెను. ముఖం నుండి మేకలను, పొట్ట నుండి గోవులను సృష్టించినాడు. పాదముల నుండి గుర్రములను, ఏనుగులను, గాడిదలను, గవయములను, ఇతర మృగాలను సృష్టించినాడు. ప్రజాపతి తన మోచేతి నుండి ఒంటెలను, కంచర గాడిదలను సృజించెను. అతని రోమముల నుండి ఔషధులు, పండ్లు, దుంపలు పుట్టినవి. ప్రజాపతి తన మొదటి ముఖం నుండి గాయత్రి మంత్రాన్ని, రుక్కులను, త్రివృత్ స్తోమమును, రథంతరమును మంత్రమును, యజ్ఞములలో అగ్నిష్టోమమును సృజించెను. యజుర్వేద మంత్రాలను, త్రిష్టు ఛందస్సులోని మంత్ర సమూహాన్ని, బృహత్సామ మంత్రాలను, ఉక్త స్తోత్ర మంత్రమును దక్షిణపు ముఖం నుండి నిర్మించెను. సామ మంత్రాలను, జగతీ ఛందస్సుల సమూహమును 17, వైరూపము, అతిరాత్రము అను పేర్లు గల మంత్రసూక్తమును పడమటి ముఖం నుండి సృష్టించెను. 21 అథర్వ శాఖలను, అప్తోర్యామ శాఖను, వైరాజంతో కూడిన అనుష్ఠుప్ ఛందమును ఉత్తరముఖం నుండి సృజించెను. ప్రజలను సృజిస్తున్న ప్రజాపతి యొక్క బ్రహ్మ యొక్క అవయవాల నుండి ఉచ్చనీచములైన ప్రాణులు జన్మించినవి. యక్షులను, పిశాచాలను, గంధర్వులను, కళ్యాణ రూపులైన అప్సరసులను సృష్టించి దేవతలు, ఋషులు, పితరులు, మనుషులు అను 4 విధముల వర్గమును కల్పించి తర్వాత స్థావరములు, జంగమములు ఒక భూతములను సృష్టించెను. మనుష్య, కిన్నెర, రాక్షసులను, పక్షులను, పశువులను, మృగములను, సర్పములను సృష్టించినాడు. మహాభూతములయందు అనేకత్వమును, ఇంద్రియములకు విషయమైన శరీరములందు ప్రాణుల వియోగమును కూడా బ్రహ్మయే స్వయంగా సృజించెను. నామరూపాలను, ప్రాకృతములైన భూతముల విస్తారమును ఆ మహేశ్వరుడు వేద శబ్దముల నుండి ఆది కాలమును నిర్మించెను.
ఋషిప్రోక్తములైన నామాలు, వేదములందు చెప్పబడిన సృష్టిలు రాత్రి ముగిసిన తరువాత మరలా జనించిన వారికి మరల పూర్వపు పేర్లనే బ్రహ్మ కల్పించుచున్నాడు. పునఃసృష్టిలో ఎన్ని ప్రతిలింగాలు నానా రూపంలో గలవో యుగాది ఎందు మరలా ఆయా భావములు నామరూపాదులతో కనిపించును. ఓం శాంతి శాంతి శాంతి.